నమస్తే, నేను విజయారెడ్డి. సో, ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపై సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. యాహ్! అంటే ఇక్కడ ఈ ఓట్ల చోరీ గురించి భారీగా జరుగుతుంది. అది రాహుల్ గాంధీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చాలా అగ్రెసివ్ వ్యాఖ్యలన్నారా, అనుచిత వ్యాఖ్యలన్నారా తెలవదు. ఈ 8 సీట్లు ఎంపీ సీట్ల గురించి మాట్లాడుతూ బీజేపీవి. దెన్ బండి సంజయ్ దొంగ ఓట్లతోటి గెలిచిండు అనేసి మాట్లాడిండు. అంటే మరి వీళ్ళు 8 మాట్లాడుకున్నారు. గతంలో ఇదే విషయంలో ఒక ఛానల్ అధినేత వాళ్ళకి 8 వీళ్ళకి 8 వస్తాయని కూడా మాట్లాడిండు. నాకు తెలుసు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. 8 అన్నట్టుగానే 8 వచ్చినాయి. మా 8 సవ్యంగా వచ్చినాయి, ఆ 8 మాత్రం దొంగ ఓట్లతోటి వచ్చినాయి అంటారు. మీరేమంటారు? అలా తటేల సార్ నుండి నువ్వు రహస్యంగా ఆ ఛానల్ వివరించిన ఒకటి కేసీఆర్ గారి పార్టీకి సంబంధించిన వీళ్ళు రాళ్ళు ఎత్తేసిన వాళ్ళకి బుద్ధి కానీ ఈ జన్మకి రాదు వాళ్ళకి. మీకు మాట చెప్తే 8 పంచుకోవడం కన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న రేవంత్ రెడ్డి మీద అపవాదులు తొలగించడానికి, ఆయన వలన వచ్చిన పిసిసి అధ్యక్ష పదవిని జస్టిఫై చేయడానికి ఏటి తెలియపోయిన గోల్కొండ టూమ్స్ గురించి సెక్రటరియట్ భవనంకి పెట్టిన టూమ్స్ మీద మాట్లాడే కేవలం అదే అవగాహన బండి సంజయ్ గురించి ప్రతి ఒడికి కలిసే. బండి సంజయ్ నిజంగా గెలిచాడు అంటేనే రెండోసారి మిరాకిల్ అది. మనం ఎంత చెడ్డి వెదలో ప్రజలకు తెలియాలంటే కరీంనగర్లో వాళ్ళ 4 ప్రశ్నలు ఎంచుకోండి. మనం నిజంగా ఎంత ఎర్రమాలోకలో ఈయన రెండోసారి వాళ్ళు గెలిచాడని. ఎందుకంటే వాళ్ళే అధ్యక్షుడి కింద ఎత్తి అవతల ఇంట్లో కూర్చోబెట్టి పక్కెళ్ళి ఆడుకో అని చెప్పిన తర్వాత ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆర్తబలంలో పెట్టి గెలిపించారు. ఈసారి మళ్ళీ డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఏదో కూడా ఇచ్చారు ఆయనకి. సరే ఇచ్చారు, సంతోషం. కానీ తెలంగాణలో బీజేపీకి మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మూసీ నదికి ఇటుపక్కకి కేవలం 2-3 స్థానాల్లో కేవలం బండారు దత్తాత్రేయ గారు ఏదో కావేశాలతోనూ, కిషన్ రెడ్డి గారు అంటే ఎంఐఎం ఆచ్ఛేదన వాళ్ళ దయాధర్మ భిక్షలతో గెలిచే బ్యాచ్ తప్ప ఒక రాజాసింగ్ ఈజ్ అతీతుడు. ఆయన ఏ పార్టీలోనూ గెలుస్తాడు, అతని సామర్థ్యం వేరు. నేను ఎందుకంటే అది బీజేపీ ఒరిజినల్ కాదు, తెలుగుదేశం లెగసీ. సో కాల్ బీజేపీ అని చెప్తున్న వాళ్ళ దగ్గర అలా టోళ్ళు పట్టుకుని మీరేటే ధరంపూర్ అరవింద్తో సైతం 4 సార్లు గెలుకొని, నేను మొన్న ధరంపూర్ అరవిందే చెప్పాడు, మీరు నోటాకు నొక్కండి నేనే గెలుస్తా, నాకే వస్తుంది, కేసీఆర్ గారు కారు ఎక్కొద్దని నాకే ఓటు పడద్దని చెప్తున్నాడు. వాళ్ళే అంత ధైర్యంగా చెప్తే మీ రాహుల్ గాంధీ గారిలాగే మీరు కూడా పండగెళ్ళిన పాసిన నిద్రలేచి ఆ 8 మంది అన్యాయంగా ఓట్లతో గెలిచారంటే మీరు పెద్ద తీసిమార్గానంలో గెలిచారా? మళ్ళీ అనమాట ఏదో మల్లిరావు గారు ఇలాంటి వాళ్ళు ఒకరిని బట్టి విక్రమార్క గారు ఇలాంటి లెగసీలు అంటే కొంచెం వేరు. ఎవరాళ్ళు ఎవరెవరో గెలిచి ఇవాళ మీ గెలుపుకి వాళ్ళ గెలుపుకి రాష్ట్రంలో అధికారంలో ఉంటే నాకు అశోక్ గెహ్లోట్ జ్ఞాపకం వస్తుంది. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆర్తపల్లిలో పెట్టి మొత్తం అన్ని తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళకి అప్పచెప్పారు. దాని పార్ట్ ఇది. ఇక్కడ 8 మేము గెలిచాం లేమ్మా అని తృప్తిపడి దానికన్నా అక్కడ రాహుల్ గాంధీ నోట్లో మట్టి కొట్టారని తెలియట్లేదా? ప్రధానమంత్రి అవ్వకుండా జీవితంలో మీలాంటి వాళ్ళే ముసలి వృద్ధ జంబుకాల కాలు గడ్డం పడుతున్నాయని అవగాహన రైతులతో మాట్లాడి కాంగ్రెస్ అతిరథ మహారాజులు ఉండబట్టే కదా. అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి మీద ఉన్న ఒక అపవాదం తొలగించడానికి ఈ రోజు పీసీసీ చీఫ్ మాట్లాడిన ఖచ్చితంగా అదే మాట. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బీజేపీకి జాపన రాజకీయాలు చేస్తున్నాడు, అవతల పక్కన చంద్రబాబు నాయుడు గారి దౌత్యంతో ఇక్కడ పరిరక్షించబడుతున్నాడు, ఇలాంటివన్నీ మాటలు వస్తున్నాయి కదా. అందులో ఇవి కూడా ఎలాంటి ప్రకంపనలు వస్తున్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి హాట్లైన్లో కాంగ్రెస్తో ఉన్నారని, తర్వాత లంబాగర్ బీహార్ ఎలక్షన్లోనూ ఇక్కడ క్రిస్టల్గిరిగా చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ గారే చాలా లేటుగా లేచారంటే ఆయనకన్నా లేటుగా లేచిన మహేష్ గౌడ్ గారు అని చెప్పాలి. వీళ్ళ రాజకీయ చతురత ఎప్పటికప్పుడు ఏదో కాలక్షేపం రాజకీయాలు చేసే అవుట్డేటెడ్ బ్యాచ్ కింద ఇట్లా అభివర్ణించలేదు. ఇంకా అప్డేట్ ఎవరు వీళ్ళు, రీఛార్జ్ ఎవరు? ఏమన్నా ఉంటే బండి సంజయ్ కదా, వినోదులు అటువంటి చేతిలో నోట్లో మట్టుకొట్టి గెలిచి వచ్చాను ఒక ధైర్యం. ఆమె ఏం చెల్లినా 4 రోజుల పాటు కాలక్షేపం చేస్తే పని అయిపోయే దగ్గర ఏ ఒక్క లేని దగ్గర ఆవుదం వృక్షం మహావృక్షం అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రీప్లేస్మెంట్ లేదు, ఇంకొకటి దగ్గర 10 మంది లేరు, కోమటిరెడ్డి బ్రదర్స్ సోనియా నమ్మదు. ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకేటి ఉంది వాళ్ళకి లెక్క. అంచేది ముందు ఉన్న రేవంత్ రెడ్డిని గోపేటలా కాపాడుకుంటూ వెళ్తే సరిపోద్దని, అందుకని ఇంకేం కొత్త దౌత్యం. నిజంగా 8 సీట్ల విషయంలో బీజేపీ విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్చలో ఈ ఓట్ల చోరీ గురించి జరుగుతున్న విషయంలో దొంగ ఓట్ల విషయంలో ఇక్కడ కూడా ఆ దొంగ ఓట్లతోటి 8 సీట్లు వచ్చినాయి, లేకపోతే అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదా? ఖచ్చితంగా లేదు. బలవంతంగా నెత్తికి పెట్టిన ఈ బీజేపీ. మీకు మళ్ళీ చెప్తున్నాడు, బీజేపీ నుంచి వాళ్ళ కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి, తెలంగాణ నుంచి కరీంనగర్లో గెలిచిన మా వినోదం నోట్లో మట్టి కొట్టి గెలిచిన బండి సంజయ్ వలన రాష్ట్రానికి ఒక 10 పైసా ఉపయోగం చెప్పు. అప్పుడు లిఫ్ట్ ఓపెన్ చేసాడు మాత్రం నాకు చెప్పకు కిషన్ రెడ్డి. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా 40 కోట్లు 60 కోట్లు గద్దవాళ్ళకి తీసుకొచ్చి ఏంటమ్మా మీరు ఏమి ఇవ్వరట అని తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వట్లేదని 60 కోట్లు మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి తీసుకెళ్ళిపోయిన కిషన్ రెడ్డి గురించి మాత్రం నాకు చెప్పకం.
అక్కడెక్కడో ఓట్లు చోరీ ఏదో పార్లమెంట్లో బిల్లు ఎడితే ఎక్కడ మనకి తెలుగు అనువాదకుల్లో కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎట్టి చెప్తుండే 134 బిల్లు ఏంటి ముఖ్యమంత్రులకు జీవితాలతో ఆడుకునే బిల్లు. చేత మీరు ఇవాళ ఈ బీజేపీ వాళ్ళని మనం మాలోకాలు అనాలా, మనం ఎర్రి సన్నాసులు అనుకోవాలా, లేకపోతే వాళ్ళు ఎలా గెలుస్తున్నారో కనీస అవగాహన కూడా లేకుండా ఉండడానికి మహేష్ గౌడ్ కన్నా ముందు ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు ధర్మపురి అరవింద్, నేను ఖచ్చితంగా రెగ్గింగు దొంగ ఓట్లతోనే గెలిచానని ఆయనకైనా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా నన్ను పిలిచి ఎప్పుడే అంత డైరెక్ట్. సారీ, మీరు కూడా కాంగ్రెస్కి ఈ మధ్యన కాంగ్రెస్ బీట్ ఏమైనా చూస్తున్నట్టే, కాంగ్రెస్ బీట్ చూస్తున్న నీ జీవితంలో అప్డేట్ అవ్వు. అంత డైరెక్ట్గా చెప్పిండా? వినిపించమంటావా వద్దా? సరే ఆ వీడియో తీసుకుంటాను, ఎందుకంటే ఇది నిజంగానే నేను వినలేదు. సారీ, కాంగ్రెస్ బీట్ చూస్తున్నావు కదా, అంచేత నువ్వు అప్డేట్ అవ్వు. సేమ్ రాహుల్ గాంధీ, సేమ్ అరవింద్ గోల్ లాగా, మహేష్ గోల్ లాగా ఉంటావు నువ్వు. ఈ విషయంలో నేను వెనకబడి ఉన్నా. అయితే కాంగ్రెస్ బీట్ చూస్తున్నావు కదా. మరి ఆ మాట అన్నప్పుడు వీళ్ళు ఎందుకు మరి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడెందుకు మరి నోరెత్తలేదు? రాహుల్ గాంధీ ఎలక్షన్ అయిపోయినట్టు నేను నిద్రలేచేటట్టు. మళ్ళీ మాకు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా 12.54% డిఫరెన్స్ సార్ అంటే, మాకు జగన్మోహన్ రెడ్డితో పడదు అని చేత ఆ సబ్జెక్టు ఇలా తీసుకుని అలా వెళ్దామా, ఇది వద్దు మనకి అనుకునే వీళ్ళే. ఇక చోరీ అంటే ఏడైనా చోరీ కిందికి వస్తుంది, మనకు పడదు మనకు పడుతుంది అనేది కాదు కదా. మాకు నచ్చితే చోరీ కాదమ్మా, మాకు నచ్చకపోతే మేము 2 సంవత్సరాల తర్వాత యాజ్ పర్ ఒప్పందం. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ అయిపోగానే జరిగిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన తర్వాత వీళ్ళు ఇంత లేటుగా నిద్ర లేవడానికి కారణం ఏమనుకోవచ్చు? ఎప్పుడూ పడుకునే ఉంటారు కాబట్టి. మీకు మాట తెలుసా, అందరూ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి లాగే ఆలోచిస్తారు అనుకుంటే అది అమాయకత్వం. ఎందుకంటే అమాయకుడని రాహుల్ గాంధీ నేనే ప్రధానమంత్రి చేస్తానని కాడెత్తుకున్న ఆయన, ఆ తర్వాత అంతా ఆయన అమాయకుడు కాబట్టి మన అమాయకత్వాన్ని కూడా మనమే ప్రదర్శించాలి, మనలో చిత్తశుద్ధిని ఇలాంటివన్నీ చాటుకోకర్లేదు. తెలంగాణలో ఇప్పుడు అంటే ఇద్దరు ఏకమైపోయేసి, అంటే బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యేసి 8 సీట్లు పంచుకున్నారు. అయితే ఒకటి ఎక్కువద్దు ఒకటి తక్కువద్దు అనుకుని ఒకటి ఎంఐఎంకి వదిలేసి. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీజేపీ వేరేని ఎవడైనా మాట్లాడితే వాళ్ళంత బుర్ర తక్కువ బ్యాచ్ ఇంకోలేదు. సెంట్రల్ వేరు కదా, పోనీ స్టేట్ వరకు చూసుకున్నా కూడా సెంట్రల్ వేరే. దాని కూడా నీకు అప్డేట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఎలా ఉంటుందంటే ఎట్ ద కాస్ట్. ఆ వీడియో నేను తీసుకుంటా మీ దగ్గర నుంచి. ఓకే కాదు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బద్ద శత్రువులం అని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ వరకు ఒక డిఫరెన్స్ అనుకుందాము, సెంట్రల్ కూడా ఓకే అంటారా మీరు? ఖచ్చితంగా. లేకపోతే సన్నాస్థానానికి 50 సీట్ల నుంచి 100 ఇస్తాం ఇస్తారు అంటే అగ్రిమెంట్ చేసుకుంటారన్నా. అంత పడదానికి అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయవలసిన అవసరం ఏంది రాహుల్ గాంధీకి? పాదయాత్ర చేసిన వాడు ఎవడైనా సరే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేని కనబట్టలేదు ఎవరికైనా? అసలు దేశ చరిత్రలో ప్రధానమంత్రి కాబోయే క్యాండిడేట్ పాదయాత్ర చేస్తే 100 సీట్లకు పరిమితం అవుతున్నాడంటే ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ చూడు. నేను ఇంకో 5 ఏళ్ళు నేను ఆడుకోవాలని నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించిన మహనీయుడు ఎవరంటే రాహుల్ గాంధీ. నీకు అంత తగ్గేదిగా. రజిత్ కుమార్ 25,70,000 ఓట్లు ఇక్కడ ఎత్తేస్తే ఏ రోజున ఒక్క మాట మాట్లాడిన కాంగ్రెస్ నిన్నావు నువ్వు ఎప్పుడైనా? మర్చిపోయావు 18-19 ఎలక్షన్ 25,70,000 ఓట్లు ఎత్తేసారు. ఎవరో బీజేపీ ప్రభుత్వమే. ఎవరో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు దానికి ఏం మాట్లాడుతారు తెలుసా? దాని కాస్త తీసుకొచ్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉద్దే ప్రయత్నం చేస్తారు కదా. అది అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్లోనూ డిసైడ్ అయిపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరగొట్టేసి పడుకుంటారు. మీరు అన్న 20 లక్షల ఓట్లు కరెక్టే, కానీ ఇవి ఆ రోజున్న కాక మళ్ళీ అన్నమాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ డిస్కషన్లు ఉంటాయి. ఇప్పుడు చేయమని టీఆర్ఎస్ ఓట్లన్నీ మీకు తెలుసు కదా, తీసేసి నెక్స్ట్ ఎలక్షన్ కూడా శాశ్వత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకటించుకోమనండి. ఎవరికి చెప్తారు మహేష్ ఈ సన్నాసి మఠం కబుర్లు? ఎవరో ఉంటారు చూడండి, అలాగే చెప్పమను వింటారు. ఓవరాల్గా కాదు, కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటడానికి రాష్ట్ర విభజన జరిగిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటాడు, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేసుకుంటాడు? ఏమొస్తుంది ఆయనకు ఉపయోగం ఎందుకు పొందాని వల్ల? ఇంకా నాకు కొంచెం మెచ్యూరిటీ రావాలని ఆయనకే తెలిసింది అనుకో. ఇంకెప్పుడు అవుతాడా అక్కడ కాలుగా సాపిందాకనా? ఇంకేం 50,000-60,000 మధ్యలో కాటికి కాలు చెప్పేది రేటవాడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు నెర్లీగా చేస్తే ఏమైంది? అలానే బెదిరించారు ఇంకో, భయం పడవచ్చు కదా. నీకు ఒకటే మాట చెప్తాను, కాంగ్రెస్ బీజేపీ 2 వేరు కాదని ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రాలు 2 విభజించారు. చిన్న రాష్ట్రాలు విభజిస్తే ఎవరు? వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఇలా చూడు ఎల్ఐసి సింబల్లా పరిరక్షించారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే 10 ఏళ్ళ పాటు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. మరి ఇదే రాష్ట్రాన్ని విభజిస్తే అంటే భయం. ఒక్క మాట మాట్లాడరు మన 2 రాష్ట్రాల గురించి. అలా గ్యాలరీగా డైరెక్ట్గా తీసుకెళ్ళి పక్క మా ప్రధానమంత్రి ఇంట్లో కూర్చుని ఆ ప్లేట్లను మొదలు తినేస్తాడు. అక్కడ ఒక్క ఎంపీకి వెళ్ళడు. ఇప్పటిదానికి ఈ తెపేల మొఖాన్ని ఆ సచిన్ పైలట్ కడుపు కొట్టి నీకేం చేసినావు అని అడిగిన బీజేపీ కాంగ్రెస్లో ఉన్నాడా? ఎవడన్నా అడిగినవాడు ఎవడన్నా కాంగ్రెస్లో ఉన్నాడా? గులాం నబీ ఆజాద్ చిన్నప్పటి నుంచి ఇలా తల్లి పిల్లలు పెంచినట్టు పిల్లలు పెంచినట్టు పెంచి లటక్కన అవతల బీజేపీలో పోతే అలా ఆనంద్ శర్మ రాజ్యసభలో సాధిపోతానని పోయాడు. మాటరా శశి థరూర్ నోటుకొచ్చిన మాటలు ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తాడు.
కాంగ్రెస్లో డిసిప్లినరీ కమిటీ లేదేటే? అలా మా పేయినేశ్వరరావు ఒక్క అమాయకుడి మీద చూపిస్తారేటే? మా మహానుభావుడి మీద శవాన్ని ఇక్కడ కాల్చకూడదు, సగమే కాల్చండి. తెలంగాణ అంటే ఆ భయం ఉంది లీడర్లు అంటే. రామారావు ఉన్న భయం, పివి నరసింహారావు ఉన్న భయం, రాజశేఖర్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళకే భయం పడిపోయి నిజంగా చిత్తశుద్ధి చాటుకున్న వాళ్ళు కదా, అవునా కదా? వీళ్ళంటేనే కాంగ్రెస్లో భయం. అలాంటిది నరేంద్ర మోడీ అంటే భయం పడకుండా ఉంటారా? తేలుతుందా ఎవరు? తేలుతుందా? 18 ఎలక్షన్ తేల్చారా కాంగ్రెస్ వాళ్ళు? 19 ఎలక్షన్ అయింది, 24 ఎలక్షన్ అయింది. 25 కూడా పోయారు, పోలిక సిద్ధంగా ఉంది. 25 కూడా దాటుతుంది, 26 కూడా రాబోతుంది. 29కి రెడీ అయిపోతారు మళ్ళీ. తేలదు. ఎందుకు తేలదు? మన దగ్గర విషయం ఇల్లే, సబ్జెక్ట్ ఇల్లే. కరీంనగర్ ఎందుకు మాట్లాడరు? ధరంపూర్ అరవింద్ ఎందుకు మాట్లాడలే ఇప్పుడు మహేష్ గౌడ్ గారు? ఎందువల్ల శాత అంటే భయం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మా అరెస్ట్ అలా మాట్లాడకూడదు. ఇది ఎవరు మన బండి సంజయ్ అంటే ఎవరైనా ఆడించుకోవచ్చు. ఎట్లా రియాక్ట్ అవుతాడు బండి సంజయ్? లేదు రియాక్ట్. ఆ భాష ఆయన మాట్లాడే కిలికిరి భాష, అది ఎవరికి అర్థం అవ్వదు. రియాక్ట్ అయినా సరే టార్గెటెడ్ గానే జరిగింది. అయితే ఓన్లీ బండి సంజయ్ జరుగుతుంది. 8 మంది ఎంపీలు అన్నప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎత్తకుండా ఓన్లీ బండి సంజయ్ పేరు. కిషన్ రెడ్డి కూడా శబాష్, బండి సంజయ్ని ఏం ఆడుకున్నా నో ప్రాబ్లం అని వెనక తప్పట్లు ఓన్లీ ఒకరికే వినపడతాయి. పిల్లి మెల్ల గంట కట్టనరా అంటే బీజేపీని ఎవడన్నా ఆడిపోసుకోవాలంటే తంగనండి అన్నీ ఒక పక్క తిరితాయి. ఏసై బండి సంజయ్ కానీ ప్రూవ్ చేస్తే నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు ఎవరు? మహేష్ గౌడ్. ఓహో, మళ్ళీ అందుకు నీకన్నా ముందు మా బండి ధరంపూర్ అరవిందే చెప్పిండు. నువ్వు ప్రూవ్ చేసేది నా దగ్గర ఆల్రెడీ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. చీకటి దెబ్బలు ఎలా పడ్డాయో. సో మొత్తానికి ఏమంటారు ఇప్పుడు మళ్ళా అనమాట, నేను గెలవాలనుకునే బీజేపీ ఉందా లేదా? కానీ కాంగ్రెస్ ఇక్కడ గెలవాలనుకునే బీజేపీని చూసావు ఎప్పుడైనా? మరి వాళ్ళిద్దరూ వేరేని ఎందుకు మాట్లాడుతున్నా? నాకు కేసీఆర్ నీ జట్టు పీస్ అమ్మా, నువ్వంటే నాకు ఇష్టం లేదమ్మా, నిజంగా రైతుల కోసం నిలబడ్డావు కాబట్టి నీతో యుద్ధం అన్నప్పుడు కేసీఆర్ని ఓడించడానికి ప్రయత్నించి 8 గెలిచిన తర్వాత 16 గెలవచ్చు కదా, 16 గెలిచిన తర్వాత 70, 60 గెలవచ్చు కదా. ఈటెల రాజేంద్ర ఉన్నాడు కదా, మా నెంబర్ 2 అని తీసుకెళ్ళారు కదా. కానీ మా తారాజోబు ఇంతే ఎగురుతుందమ్మా, మా సామర్థ్యం ఇంతే, లిల్లీపోటు సామర్థ్యం. కానీ ఇక్కడ మేము అక్కడ జాతీయ స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి ఏవో చిన్న చిన్న బెచ్చాలు మీకు ఇస్తాం కాబట్టి తెలంగాణ తీసుకో. మనోడికి మైక్ ఇవ్వగానే రూపాయి అప్పు పుట్టట్లేదు, నా వల్ల కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు క్యాంపస్ పోయి కూడా అదే మాట్లాడండు. కొత్త స్క్రిప్ట్ ఏమైనా ఉంటుందా? ఇది కాంగ్రెస్ స్క్రిప్టా? కనీసమా నేను ఒకటి, రైతుల్ని రాజులను చేసినామని చెప్తుంటే యూరియా కోసం పాపం వాళ్ళు 30 తిప్పలు పడుతూ రాత్రిపూట వచ్చి ఆడక పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి, చెప్పులు లైన్లో పెట్టి కూర్చుంటే ఒక్కొక్క బస్తా యూరియా కోసం తిప్పలు పడుతుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు జరిగాయి. నువ్వు అది అబద్ధాలు పక్కదారి పెట్టించుకో ప్రజల్ని. ఒకటి, నరేంద్ర మోడీ గారు నా అధికారం కోసం రైతులు యూరియాలో లైన్లో నిలబడితే నాకు బాధ వచ్చిందని అధికారం ఎత్తేసాడు. జస్ట్ 1 సంవత్సరం పాటు నటించాడు, ఎవరికి అనుమానం రాకుండా యూరియా బస్తులు ఇచ్చి. తర్వాత నుంచి ఇవే తెప్పలు. నిన్న కూడా మాకు యూరియా బస్తుల సమస్యల మీద సినీ ఫెటర్నిటీలు అందరినీ కూర్చోబెట్టుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని మాట్లాడి సమస్య తేల్చాం. ఓకే, ఇది సినిమా వాళ్ళతో కూర్చొని యూరియాతో, అంటే వాళ్ళతో కాదు, రైతులతో కాదు, రైతు అధికారులతో కాదు, రైతు సంఘాలతో కాదు, సినిమా వాళ్ళతో చర్చించి కాళ్ళ మీద కాలు వేసుకుని సమస్య వాళ్ళందరూ కూడా అంత ఆసక్తిగా కాళ్ళు బీజేపీ చిత్తశుద్ధి, ఇక్కడ కాంగ్రెస్ చిత్తశుద్ధి రెండు తెలిసిన తర్వాత నువ్వు ఇంకా అమాయకురాల్లాగా ఎర్రబాగుల దానిలాగా కేసీఆర్ లాగా రైతు బంధు ఇచ్చి డబ్బులు పెట్టుబడి పంట పెట్టుబడి ఇచ్చి కాపాడే ప్రభుత్వం పడుతున్నారు కదా రైతులు. ఎవరికి కావాలి ఇప్పుడు అవసరం? ఎవరికి కావాలి గోస? నా గోసి సీట్లో కాపాడబడిందా లేదా ఎప్పుడు రాజకీయమేనా అట్లా అంటే? అంతే, నచ్చితే రాజకీయం చేయలేతే కేసీఆర్ లాగా దాన ధర్మాలు చేసుకుని తిరుగు. రైతు బంధు, వారికి పంట పెట్టుబడి ఇవ్వాలి, లేకపోతే పంట బీమా ఇవ్వాలి. ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తిప్పలు పడింది దానికే. లాస్ట్కి ఏమైంది? ఏ రాష్ట్రంలో జరిగింది అద్భుతం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి. ఈ 2 రాష్ట్రాలు ప్రజా సమస్యలు, రైతు సమస్యల మీద నిలబడిన వాళ్ళు ఇద్దరు. ఏడు చేశారు వాళ్ళు? ఇదే కాంగ్రెస్, అదే బీజేపీ. ఏం చేశారు? ఎవరికి చిత్తశుద్ధి ఉంది? కానీ ఆగమవుతారు కదా పాపం రైతులు. మళ్ళీ ఎవరు ఆగమవుతున్నారంట? ప్లీజ్ నోట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ప్రజలు లేని ప్రజాస్వామ్య పరిరక్షణ, అది నరేంద్ర మోడీతో జరుగుతుంది. దానికి బాటలు పడ్డాయి.
బాటలు పడినప్పుడు ఏం చేయాలి? కొత్త బాట ఎవరికి ఉండదు కదా. అదే బాటలో మేము నడవాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి రాహుల్ గాంధీ. 2 టర్ములు అయిపోయి మూడోసారి అలవాటు ప్రకారం నాకే వచ్చేయాలి కదా అని దగ్గర నీకు రాలేదు అన్నప్పుడు శశి థరూర్ని పంపించారు. ఇంగ్లీష్లో మాట్లాడి వచ్చాడు. ఆయన ఇంగ్లీష్ ప్రపంచంలో అలా ఆవిడ ఇంట్లో ట్రాన్స్లేట్ పెట్టుకుని కూర్చుని ఉంటుంది. ఏటి మాట్లాడి చెప్పు నాకు చేత ఇలాంటివన్నీ తెలిసి ఇంకా మనం పోప్ జాన్ పాల్లో కూర్చుని మనం అన్నీ ప్రశ్నించుకొని సమాధానాలు చెప్తే ఆ ప్రవచనాలకు మాత్రమే కన్ఫైన్ అయ్యి ఉండాలి. అంటే వాళ్ళిద్దరూ వేరని ఎవరికైనా అనుమానం ఉంటే ఈ పొరలు ఒకసారి ఇలా తీయించుకోండి. కంటి ఆసుపత్రులు ఎల్వి ప్రసాద్కి కానీ లేకపోతే మ్యాక్స్ విజన్కి కానీ అయితే పొరలు తీసేస్తారు ప్రజలకి. తీసి చూడండి ఒకసారి. 20 ఏళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించరు, పండగల్ని పాసినాడు ప్రతిస్పందించే కాంగ్రెస్ ఉన్నప్పుడు 8 నెక్స్ట్ టైం 16 కూడా ఈసారి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. వాళ్ళ గ్యాలెట్ కూడా అదే ఇచ్చాడు కదా, ఎందుకు నీకు ఎంపీ వాళ్ళే 50, 150, 110 గెలుస్తారు. మీ వాడు ఈసారి కూడా డౌట్ మళ్ళీ పాదయాత్రలు గేదయాత్రలు లేవు కాబట్టి అంటే ఏం చేయమంటారు సార్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ 100 సీట్లు గెలుస్తామంట ఎవరు మహేష్ గౌడ్. సరే 100కు తగ్గవట. ఎక్కడెక్కడ మహా నటి అని పాట వస్తూ ఉంటుంది వెనకదిలో. దండం పెట్టాము ఒకసారి. ఉట్టికి ఎగరలేనామో స్వర్గానికి ఎగిరిందట. ఎవరు యూరియా సమస్యలు రా బాబు అంటే సినిమా వాళ్ళతో చర్చలు అంటే చూసావా చిరంజీవి అక్కడ చేతులు కట్టండి, ఇక్కడ కాలు మీద కాలు నేనేసాను. ఇది కంపారిజన్ నడుస్తుంది మార్కెట్లో. సినిమా వాళ్ళు కూడా ఏంది మరి వాళ్ళ గురించి అసలు ఎవరైనా మాట్లాడంటే వాళ్ళంత బుర్రతొక్కు బ్యాచ్ ఒకరు లేరు. ఒక చిన్నపిల్లలు మార్కెట్లో ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకి పరిమితం చేయండి. అలా భయం ఏంది అంటున్నా? ఇంతమంది సినిమా వాళ్ళకి అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అంత భయమా? అంతమందిని మూసబెట్టి కాలు మీద కాలేసి ఇక్కడ జరుగుతుంది ఒకటే. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ వెళ్లకుండా ఇక్కడ బతికి బట్ట కట్టాలంటే అన్ని ఆస్తులు పరిరక్షించబడాలంటే ఈ ముఖ్యమంత్రికి జహాపనా చేసుకుంటే చాలు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోతే మాత్రం ఏమవుతుంది మరి? ఏమవుతుంది తర్వాత మలయాళం మనోరమ సినిమా కనపడద్దు దానికి. అన్నపూర్ణ స్టూడియో రోడ్డు కింద కేసేయడం అనుకుంటున్నావేటి. దెన్ ఈరోజు 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అక్కడే ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు పోయిండు. ఓయూకు పోయేసి పోయేటప్పుడేమో మొత్తం నువ్వు ఇంట్రడక్షన్ తప్పు చెప్తున్నావు. ఓయూకి వెళ్ళిన నిక్కచ్చైన ఉద్యమ వీరుడు మా ముఖ్యమంత్రి. నాకు తెలియదు ఉద్యమ వీరుడు అని. ప్లీజ్ అందుకే అప్డేట్ చేస్తున్నాను నీకు. నువ్వు కాంగ్రెస్ బీట్ చూసి అప్డేట్ ఉద్యమ వీరుడు అయితే కాదు. నీకు మళ్ళీ చెప్తున్నాను, మా ఉద్యమ వీరుడు నిక్కచ్చైన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్యమ పునాదులు పడిన మాలాంటి యోధుల్ని తయారు చేసిన ఆ గడ్డకిలా దండం పెడుతూ నిజమైన నిక్కచ్చైన ఉద్యమ వీరుడు మహానుభావుడు మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అది చెప్పి ఇప్పుడు ప్రశ్న అడుగు నన్ను. నాకు మాటలు వస్తలేవు అసలు. కాంగ్రెస్ బీట్ చూస్తున్నాను అందుకని నీకు మాటలు పడిపోతున్నాయి. ఉద్యమ వీరుడు అని అంటే కానీ అందులో నీకు మళ్ళీ చెప్తున్నాను, నక్సలైట్లు పోరాటం చేస్తారా చేయరా? చేస్తారు. ఆయుధంతో చేస్తారా చేయరా? చేస్తారు. మా రేవంత్ రెడ్డి గారు ఆయుధంతో ఉద్యమం చేసిన యోధుడు. ఒప్పుకుంటా ఒప్పుకోవా? దీన్ని అప్డేట్ అవ్వడం. నువ్వు మహేష్ గౌడ్ గారు లాగా లేటెస్ట్ గా అప్డేట్ అవ్వకుండా నన్ను ప్రశ్నించుకో.